హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకి తెలుగు ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈ రోజు మన వరంగల్ వాయిస్ తెలుగు దినపత్రికలోని మెయిన్ పేషన్ వార్తా విశేషాలు ఎట్లా చూద్దాం. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సీతక్క అన్నట్టు మనం చూసుకోవచ్చు. నిన్న ఏదైతే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఏదైతే ఉన్నటువంటి అమరవీరుల కుటుంబాలకి ఈనాడు చెక్స్ ఇవ్వడం జరిగింది. సో ఆ స్థూపాల వద్ద నివాళులు అర్పించడం జరిగింది. సో ఈనాడు తెలంగాణ సాధించుకున్నామంటే ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది అమరవీరులు. ఆ అమరవీరుల త్యాగాల వల్ల ఈనాడు మనం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలని మనం జరుపుకుంటున్నాం. వాళ్ళ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రాణాలను అర్పించి మేము చనిపోయినా సరే ఇతర విద్యార్థులు సంతోషంగా ఉంటారు అన్నట్టు వాళ్ళు చేసినటువంటి ప్రాణత్యాగం మరవలేనిది. ఈనాడు ఆ తల్లిదండ్రులకు ఆ యొక్క శోకాన్ని మనం తీర్చలేనిదిగా మనం భావించుకోవచ్చు. కాబట్టి ఈనాడు మనం అందరం ఆ అమరవీరులకు రుణపడి ఉండాల్సిందిగా నేను కోరుతాను. సో అదే కార్యక్రమంలో మరి మంత్రి సీతక్క గారు కూడా వివిధ ఏదైతే బలిదానం చేసుకున్నారో వాళ్ళకి సహాయార్థకంగా ఆదుకోవడం జరుగుతోంది. అదేవిధంగా వాళ్ళకి చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ఈనాడు అండగా ఉంటామని చెప్పేసి కూడా సీతక్క గారు చెప్పడం జరిగింది. అవతరణ రోజు విషాదం, చెరువులో మునిగి ఇద్దరు మృతి. నడికుడి మండలం ఎందుకు పోతారు, ఈతర చెరువుల కాడికి ఎందుకు పోతారు, పిల్లలను ఎందుకు పంపిస్తారు? తల్లిదండ్రులు జర పిల్లలని కంట్రోల్లో పెట్టుకోవాలి, ఎక్కడ పోతున్నారు, ఏం చేస్తున్నారు అని చెప్పేసి. ఇలా చనిపోయిన కొడుకు మళ్ళీ తిరిగి రాడు కాబట్టి ఉన్నప్పుడే మనం కాపాడుకోవాలి. పిల్లలు ఎటు పోతున్నారు, సో ఈత రాదు పిల్లలకి, చెరువుల దగ్గర కట్టిపోతుంటే పోద్దని ముందే మనం అవగాహన తెలిపాలి పిల్లలకి. చనిపోయినాక బాధపడితే ఏం లాభం అండి? పిల్లలు చూడు, పోయిన పెద్ద మనిషి, మరి ఆయన ఎందుకు పోయాడు? నరుకుడి మండలం రాయపర్తి గ్రామంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర అవతరణ రోజే అపశృతి జరిగింది. అందరూ అవతరణ వేడుకలను సంబరంగా జరుపుకుంటుంటే చేపలు పట్టడానికి చెరువుకు వెళ్లిన ఇద్దరికి వల్ల చుట్టుకోవడంతో ఊపిరి ఆడక అక్కడికక్కడే మృత్యువాత పడిన సంఘటన. చేపలు కొనుక్కుంటే కాదా, చేపలు వాట పోయి ప్రాణాలు తీసుకుంటాం. విజన్ 2047 తో ముందుకు $1 ట్రిలియన్ ఎకానమీ స్టేట్ గా మార్చడమే లక్ష్యం. ఆ పేదల సంక్షేమానికి మొదటి ప్రాధాన్యం. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్న కలెక్టర్ పరువురు ఎమ్మెల్యేలు అమరవీరుల స్తూపం వద్ద ఘన నివాళులు. ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం అన్నట్టు మనం చూసుకోవచ్చు. ఏదైతే వైభవంగా మరి ఈనాడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలను మంచి సంతోషంగా జరుపుకోవడం జరిగింది. సో 2047 విజన్ 2047 తో ముందుకు వెళ్తున్నాం అన్నట్టు మన పొంగులేటి శ్రీనగర్ ప్రసంగించడం జరిగింది. 2047 విజన్ తో ముందుకు సాగుతున్నట్టు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. పేదల సంక్షేమం, సమగ్ర పాలన రూపకల్పన, ప్రపంచ స్థాయి ఇన్ఫ్రా డెవలప్మెంట్స్, పారదర్శక సుపరిపాలనకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు వెల్లడించారన్నట్టు మనం పొంగులేటి శ్రీనన్న గారి గురించి చూసుకోవచ్చు. ఆవిర్భావంలో అపశృతి, బాహాబాహికి దిగిన కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తలు. ర్యాలీ నిర్వహించే విషయంలో తోపులాట, రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. మాజీ ఎమ్మెల్యే రెడ్డి నాయక్ అన్నట్టు చూసుకోవచ్చు. తొందరవాడకూరి, కొట్టాడవాడకూరి. రాజకీయ పరంగా ఈనాడు ప్రజలు ఏం జరుగుతుంది, ఏం విషయాలు జరుగుతున్నాయి, అభివృద్ధి ఎట్లా ఉంది, ఇచ్చిన హామీలు ఏ విధంగా ఉన్నాయి, ఆ నెరవేర్చే కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటుంది అనేది ప్రతి ఒక్కరు ప్రజలు గ్రహిస్తా ఉన్నారు. మీరు కొట్లాడుకొని పంచాయతీలు పెట్టుకుంటే కాని పని, లేనిపోని కేసులు పానాలు పోతూ ఉంటాయి, దండగలు కట్టుడు, పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరుగుడు, డ్యూటీలు పోవడం ఇదంతా ఉంటుంది. కాబట్టి కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుతున్నాను. తెలంగాణ స్వప్నం నెరవేర్చిన సోనియా. అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖక్క గారు అంటున్నారు అనమాట. తెలంగాణ స్వప్నం నెరవేర్చిన సోనియా అన్నట్టు చెప్తున్నారు ముచ్చట. సో ఈనాడు మనం దీంట్లో ఇంకో విషయాన్ని చెప్పుకోవాలి. తెలంగాణ ఇచ్చిన సోనియా అదేదో ఇచ్చేది ముందే ఇస్తా అయిపో. ఎందుకంటే నాడు ప్రాణత్యాగాలు జరిగినాయి, ఆత్మార్పణలు జరిగినాయి, విద్యార్థుల బలిదానాలు కొనసాగినాయి. ఈనాడు దెబ్బలు, లాఠీల దెబ్బలు, రబ్బరు తూటాలకు ఎంతో మంది ఇబ్బంది పడ్డారు, కేసులు, జైలు అని చెప్పేసి. మరి అదంతా కూడా ఘనత సోనియాదే కదా, అది కూడా చెప్పాలి కదా. కొండా సురేఖ గారు ముచ్చట ఇట్లుంటది అనమాట ముచ్చట. అయితే అటు లేకపోతే ఇటు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారు బలిదేవత అని సోనియా గాంధీని, ఇప్పుడేమో తెలంగాణ దేవత అంటున్నారు. సో ఇట్లుంటాయి అనమాట రాజకీయ విశేషాలలో ముచ్చట్లు. సో ప్రజలారా, ఇది మనం చూస్తాం ఈరోజు వరంగల్ వాయిస్ తెలుగు దినపత్రికలోని మెయిన్ పాయింట్స్ అండ్ వార్తా విశేషాలు. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసి మా యొక్క వరంగల్ వాయిస్ వార్తాపత్రిక విశ్లేషణ కార్యక్రమాన్ని యొక్క సోషల్ మీడియా గ్రూప్స్ లో షేర్ చేయవలసింది కోరుతాం. అందరికి సెలవు, నమస్తే.